సో మన ఫీ క్రియేట్ చేయడానికి, ఫీ పేమెంట్ చేయడానికి ఫీ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది వాడతాము. సో ఫీ మేనేజ్మెంట్ మాడ్యూల్ క్లిక్ చేస్తే మనకి చాలా సబ్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. దాంట్లో మనం ఫస్ట్ ఫీ టైప్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఒక ఫీ టైప్ నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ 6 months ఫీ అకాడమిక్ ఇయర్ 2026 సెలెక్ట్ చేస్తాము. అది 2026 అండ్ 2027 ఫెచ్ అవుతుంది. సో మంత్స్ దగ్గర మనం 6 months అని ఇస్తాము అండ్ క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ మీద క్లిక్ చేయాలి అండ్ క్రియేట్ ఫీ స్ట్రక్చర్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం టైటిల్ ఇద్దాము, హాఫ్ ఇయర్లీ ఫీ. ఇది ఫీ టైటిల్ నేమ్ అండ్ ఇక్కడ ఫీ టైప్ వచ్చేసి మనం ఇంతాక క్రియేట్ చేసిన 6 months ఫీ క్లిక్ చేస్తాము. స్టూడెంట్ క్లాస్ వచ్చేసి మనం ఫస్ట్ క్లాస్కి అసైన్ చేద్దాము. సెక్షన్ వచ్చేసి సెక్షన్ ఏ. ఫీ వచ్చేసి సపోజ్ 75,000. మ్యాక్సిమం డిడక్షన్ వచ్చేసి 5,000 ఇద్దాము అండ్ క్రియేట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఫీని మనము అసైన్ చేయడానికి మనం బల్క్ ఫీ అసైన్ అనే మాడ్యూల్ వాడతాము. సో దీని మీద క్లిక్ చేయాలి అండ్ స్టూడెంట్ క్లాస్ సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ క్లాస్ అండ్ సెక్షన్ సెలెక్ట్ చేయాలి, గెట్ క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ ఉన్న స్టూడెంట్ కనిపిస్తాడు ఫస్ట్ క్లాస్లో అండ్ ఇక్కడ మనము ఫీ స్ట్రక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇంతాక క్రియేట్ చేసిన హాఫ్ ఇయర్లీ ఫీ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ ఇక్కడ మనం స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అసైన్ ఫీ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ అసైన్ ఫీ క్లిక్ చేస్తే అది కన్ఫర్మ్ అవుతుంది. సో ఫీ అసైన్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఈ అసైన్ అయిన ఫీని మనం పే ఫీ అనే మాడ్యూల్ క్లిక్ చేసి పే చేయవచ్చు. ఇక్కడ మనం క్లాస్ ఐడి సెలెక్ట్ చేయాలి, క్లాస్ సెక్షన్ అండ్ అందులో ఉన్న స్టూడెంట్ని సెలెక్ట్ చేయాలి. సర్చ్ చేస్తే మనకి ఆ స్టూడెంట్కి ఉన్న ఫీ కనిపిస్తుంది. ఇది మనం ఇంతకు అసైన్ చేసిన 75,000 హాఫ్ ఇయర్లీ ఫీ. సో మనం ఇక్కడ పే అనే బటన్ యూజ్ చేసి పే చేయొచ్చు. మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, యాడ్ డిస్కౌంట్ అని. దీన్ని యూజ్ చేసి మనం డిస్కౌంట్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఈ డిస్కౌంట్ యాడ్ చేయడానికి మనం ఫస్ట్ కీ పర్సన్ అనే ఒక పర్సన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి యూజర్స్కి వెళ్ళి కీ పర్సన్స్ అనే మాడ్యూల్ క్లిక్ చేసి యాడ్ కీ పర్సన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, సపోజ్ విష్ణు ఆర్ ఎల్స్ పవన్ అని ఇద్దాము. క్లాస్ నేమ్ కుమార్, యూజర్ నేమ్ వచ్చేసి ఫీ కలెక్టర్, ఈమెయిల్ వచ్చేసి pavan@gmail.com, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9133685899 అండ్ సేవ్. సో మనకి ఇక్కడ కీ పర్సన్ క్రియేట్ అవుతుంది. సో దెన్ మళ్ళీ ఫీ మేనేజ్మెంట్ క్లిక్ చేసి పే ఫీకి వెళ్ళి క్లాస్ ఐడి సెలెక్ట్ చేయాలి, క్లాస్ సెక్షన్ అండ్ స్టూడెంట్ సెలెక్ట్ చేసి సర్చ్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్కి అసైన్ ఉన్న ఫీ అన్నీ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ యాడ్ డిస్కౌంట్ క్లిక్ చేయాలి అండ్ రిమార్క్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ డిస్కౌంట్ గివెన్ అని యాడ్ చేస్తున్నా రిమార్క్. సో ఫీ డిడక్షన్ వచ్చేసి సపోజ్ 3,000. మనం సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే ఆ కీ పర్సన్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి డిస్కౌంట్ కోసం. సో నాకు వచ్చిన ఓటీపీ 7042. సో ఇక్కడ వెరిఫై చేయాలి, వెరిఫై చేసి అప్డేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆ డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది 3,000. సో మనం ఇంతాక ఎంటర్ చేసిన ఫీ 75,000. సో ఇప్పుడు అది 72,000కి వచ్చేసింది. సో మనం ఇది ఇక్కడ పే చేయడానికి పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి, ఆఫ్లైన్, ఆన్లైన్ ఆర్ కౌంటర్ పే. ఆఫ్లైన్ సెలెక్ట్ చేస్తున్నాము, డేట్ సెలెక్ట్ చేస్తున్నాము
అండ్ నెక్స్ట్ పేమెంట్ డేట్ కూడా పెడుతున్నాము. అండ్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాం 72,000 అండ్ పే క్లిక్ చేయాలి. సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్. సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందాక పే చేసిన ఫీకి రిసిప్ట్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇది 72,000 మనం ఇందాక పే చేసిన హాఫ్ ఇయర్లీ ఫీ చూడొచ్చు ప్రజ్వల్కి. సో ఇక్కడ మనం రిసిప్ట్ క్లిక్ చేస్తే రిసిప్ట్ కూడా జనరేట్ అవుతుంది.